నంద్యాల జిల్లా యాగంటిలోని ఉమామహేశ్వర స్వామి ఆలయానికి విశిష్టత ఉంది. 15వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది. దీంతో పాటు ఆసక్తికరమైన స్థల పురాణం కూడా ఉంది. ఇక ఈ ఆలయంలో శివుడికి అభిముఖంగా ఉండే బసవన్నకు సంబంధించి ఆసక్తికర కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ బసవన్న ఏటా కొంతమేర పెరుగుతూ వస్తున్నాడనేది వాటిలో ముఖ్యమైన ప్రచారం. ఇప్పుడు నందీశ్వరుడు ఏ పరిమాణంలో పెరిగాడంటే అక్కడ ప్రదక్షిణలు చేసుకునేందుకు కూడా వీల్లేకుండా పోయిందట. ఇది నిజమేనా? నందీశ్వరుడి విగ్రహం ఆ స్థాయిలో పెరిగిందా? ఒక 20 సంవత్సరాల క్రితం యాగంటి బసవన్న చుట్టూ ప్రదక్షిణ చేయటానికి వీలుగా ఉండేదట. ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి లేనట్లుంది అని పేర్కొంటూ ఎక్స్లో భాస్కర్ రెడ్డి అనే యూజర్ జనవరి 4న ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఫేస్బుక్లో శ్రీ హనుమాన్ అనే అకౌంట్ నుంచి 2024 డిసెంబర్ 11న ఇదే వీడియోను పోస్ట్ చేశారు. శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో చెప్పిన యాగంటి మహానందీశ్వరుడు, యాగంటి బసవన్న, ఈ మహానందీశ్వరుడు కలియుగాంతంలో రంకె వేస్తాడట. ఆ రంకె శబ్దం విని చాలా మంది నశిస్తారట. ఈ నందీశ్వరుడు పెరుగుతూ ఉంటాడు. ఓం నందీశ్వరాయ నమః అని పేర్కొన్నారు. యాగంటి నందీశ్వరుడు విగ్రహం నిజంగానే పెరుగుతుందా అని తెలుసుకునేందుకు సజగ్ టీం ప్రయత్నించింది. ఇందులో భాగంగా ఇంటర్నెట్లో కొన్ని సరైన కీవర్డ్స్ను ఉపయోగించి ఈ ఆలయం విశిష్టతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాం. ఆ తరువాత కర్నూలులో సమయం రిపోర్టర్తో మాట్లాడి మరికొన్ని వివరాలు తెలుసుకున్నాం. యాగంటి నందీశ్వరుడి విగ్రహం కొన్నేళ్ల కిందట ప్రస్తుతం ఉన్న పరిమాణంలో లేదు. ప్రస్తుతం ఉన్న బసవన్న విగ్రహాన్ని జాగ్రత్తగా గమనిస్తే దాని చుట్టూ ఉన్న స్తంభాల కిందికి విస్తరించి ఉండటాన్ని గుర్తించవచ్చు. విగ్రహం పెరగటంతో ఒక స్తంభాన్ని సైతం తొలగించాల్సి వచ్చిందట. అంతేకాదు, స్థానికులైన వృద్ధులు తమ తండ్రుల కాలంలో ఈ బసవన్న చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని చెప్పారు. ఆలయ అర్చకులు సైతం ఇదే విషయాన్ని తెలిపారు. అంటే బసవన్న విగ్రహం పెరుగుతూ వస్తోందన్నమాట. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే బసవన్న విగ్రహం పెరుగుతోందని పురావస్తు శాస్త్రవేత్తలు సైతం ధృవీకరించారు. ఈ విగ్రహం ప్రతి 20 ఏళ్లకు 1 అంగుళం మేర పెరుగుతోందని తెలిపారు. ప్రతి 8 ఏళ్లకు 10 మిల్లీమీటర్ల చొప్పున పెరుగుతోందన్నారు. దీని వెనుక శాస్త్రీయ కారణాలను సైతం వెల్లడించారు. ఇక్కడి రాతిలోని పదార్థాలు తేమతో రసాయనిక చర్య జరపటం వల్ల రాతి పరిమాణం పెరుగుతోందని పురావస్తు నిపుణులు తెలిపారు. ఈ కారణంగా బసవన్న విగ్రహం పొడవు, వెడల్పు, ఎత్తు అన్ని వైపులా కొంతమేర చాలా సూక్ష్మంగా పెరుగుతూ వస్తోంది. ఏడాదిలో కొన్ని నెలలు మాత్రమే, అది కూడా గాలిలో తేమ ఎక్కువగా ఉండే సమయంలో ఈ ప్రక్రియ జరుగుతోంది. అయితే కొంతమంది సోషల్ మీడియాలో పేర్కొన్న విధంగా 20 ఏళ్ల కిందట ఈ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసేవారనే వాదన మాత్రం వాస్తవం కాదు. సుమారు 100 నుంచి 150 ఏళ్ల కిందట ఈ బసవన్న విగ్రహం చుట్టూ మనిషి తిరిగేంత స్థలం ఉండవచ్చుననే నిపుణుల అభిప్రాయం. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారు కాలజ్ఞానంలో యాగంటి బసవన్న గురించి ప్రస్తావించారని పండితులు తెలిపారు. సంవత్సరానికి కొంత పెరిగే ఈ మహానందీశ్వరుడు కలియుగ అంతంలో రంకె వేస్తాడు. ఆ రంకె శబ్దం విని చాలా మంది మరణిస్తారు అని కాలజ్ఞానంలో ఉందట. అంతేకాకుండా యాగంటి క్షేత్రంలో వీర బ్రహ్మేంద్ర స్వామి కొంతకాలం తపస్సు చేశారని తెలిపారు. ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాకుండా సినిమా షూటింగులకు యాగంటి క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన పుష్ప 2లో కొన్ని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో కొంతమంది భక్తులు యాగంటి క్షేత్రం గురించి వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. యాగంటి ఉమామహేశ్వర ఆలయంలోని నందీశ్వరుడి విగ్రహం సంవత్సరానికి కొంతమేర పెరుగుతోందనే వాదన వాస్తవమే. ప్రతి 20 ఏళ్లకు 1 అంగుళం చొప్పున బసవన్న విగ్రహం పెరుగుతోంది. 20 ఏళ్ల కిందట ఈ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేసేంత స్థలం ఉందనేది మాత్రం అవాస్తవం.
సుమారు 150 ఏళ్ల కిందట అలా ఉండవచ్చు.